Hi and welcome back. So, we all girls will have lot of functions అండి అండ్ అన్ని ఫంక్షన్స్లో we always want to look pretty with new style and new clothing కదా అందరికీ అలాగే అనిపిస్తుంది బట్ స్పెండింగ్ అంతంత స్పెండ్ చేయడము ప్రతి ఫంక్షన్కి ఆర్ ప్రతి స్టైల్ మీద ఇస్ నాట్ రియల్లీ పాసిబుల్ కదా నేనైతే చేయనండి అంత స్పెండ్ చేయను ప్రతిదానికి సో బట్ నేను స్పెండ్ చేసిన వాటిని ఆల్రెడీ ఎలా యూస్ చేయాలి అని ఆలోచిస్తూ బాగా యూస్ చేయడానికి ట్రై చేస్తాను సో అలాంటి ప్రాసెస్లోనే నేను క్రాప్ టాప్ని 3 డిఫరెంట్ స్టైల్స్లో 3 డిఫరెంట్ ఒకేషన్స్లో యూస్ చేశాను సో ఐ థాట్ ఐ షో దోస్ పిక్చర్స్ ఆ పిక్చర్స్ చూపిస్తాను మీకు సో యా ఆ 3 స్టైల్స్లో నేను హౌ ఐ మెయింటైన్ దిస్ సేమ్ క్రాప్ టాప్ బట్ ఐ యూజ్డ్ ఇట్ ఇన్ 3 డిఫరెంట్ వేస్ అనేది సో లెట్స్ గో అండ్ సీ సో ఈ లుక్ వచ్చేసి శారీ అండి ఈ క్రాప్ టాప్ని నేను ఇక్కడ శారీ తోటి యూజ్ చేశాను అండ్ ఫిష్ బ్రెడ్ హెయిర్ స్టైల్ విత్ లాంగ్ ఆక్సిడైజ్డ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి అండ్ ఉట్టి నెల్ల పూసలు బ్లాక్ బీట్స్ తప్ప నేను వేరేది ఏం వేసుకోలేదు అండ్ హ్యాండ్ బ్రేస్లెట్ కింద మటుకు చాలా చాలా థిన్ చైన్ బ్రేస్లెట్ ఉందండి బట్ పిక్చర్స్లో కనిపించట్లేదు సో యా అండ్ యాజ్ ఆ శారీ మీద అంతా పింక్ షేడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ గేవ్ ద టచ్ ఆఫ్ పింక్ లిప్స్టిక్ అండి విత్ ది పింక్ లిప్స్టిక్ అండ్ ది ఇయర్ రింగ్స్ తోటి అండ్ ఫ్రెష్ బ్రేడ్ హెయిర్ స్టైల్ తోటి ఈ శారీకి మొత్తం ఈ కంప్లీట్ లుక్ వచ్చిందని చెప్పాలి సో యా దిస్ ఈస్ ద లైక్ నేను చేసిన చేంజెస్ ఏంటి అంటే ఈ శారీకి తగ్గట్టు ఎలా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఐ థాట్ ఆఫ్ ఫిష్ బ్రెడ్ హెయిర్ స్టైల్ అండ్ లాంగ్ ఇయర్ రింగ్స్ అండి యాజ్ ఆ శారీకి యాక్చువల్గా చాలా ఆక్సిడైజ్డ్ గోల్డ్ లాంటిదే బీడ్స్ తోటి చాలా పెద్ద బోర్డర్ ఉంటుంది అగైన్ పిక్చర్స్లో క్లియర్గా కనిపించట్లేదు సో ఆ బీడ్స్కి మ్యాచింగ్గా నేను ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను సో ఇట్స్ ద సేమ్ థింగ్ యాక్చువల్ క్రాప్ టాప్ వచ్చింది ఈ శారీ మీదకే నేను ఈ శారీ మీదకి క్రాప్ టాప్ కుట్టించుకున్నాను అనమాట సో దాని స్టైల్ ఇది హోప్ యూ లైక్ ఇట్ సో కమింగ్ టు ద సెకండ్ లుక్ విత్ బ్లాక్ పలాజో అండ్ లాంగ్ కార్డిగన్ అండి నీ లెంత్ కార్డిగన్ తోటి ఐ స్టైల్డ్ అప్ ఇన్ దిస్ వే కార్డిగన్ ఇది చేసినప్పుడు దట్ వాజ్ అ సీజన్ వేర్ కొంచెం విండీ ఉంది మాకు ఇక్కడ సో అందుకని చెప్పి నేను కార్డిగన్ ప్రిఫర్ చేశాను సో యాజ్ ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ ఓన్లీ కొంచెం గ్రీన్ కనిపిస్తుంది కాబట్టి నేను నెక్లో సెమీ ప్రీషియస్ స్టోన్స్ బీట్స్ నెక్లెస్ వేసుకున్నాను లైక్ ఎమరాల్డ్స్ రూబీస్ అన్నీ ఉంటాయి అందులో సో ఆ నెక్లెస్కి మ్యాచింగ్గా రూబీస్ ఇయర్ రింగ్స్ అండ్ యాజ్ ఆ నెక్లెస్ హైలైట్ అవుతుంది కాబట్టి నెక్ పీస్ నేను దానికి తగ్గట్టుగా ఆ రెడిష్ చెరీ రెడ్ కలర్ లిప్స్టిక్ యూస్ చేశాను ఇక్కడ సో దట్ గోస్ వెల్ అని చెప్పి ఇట్ ఈస్ ఫర్ వన్ ఆఫ్ ది పార్టీ అనుకుంటా ఐ డోంట్ రిమెంబర్ దో సో యా దిస్ ఇస్ ది సెకండ్ లుక్ So the third and the final look is this one and which is my very very favorite look అని చెప్పాలి I mixed it up with long white skirt it's a cotton skirt normal long white cotton skirt మీద I use that crop top and that is the Benarasi dupatta yellow Benarasi dupatta తోటి I teamed up and ఇక్కడ కూడా వచ్చేసి ఏంటి అంటే నేను బ్యాంగిల్స్ కింద ఓన్లీ పర్ల్ బ్రాస్లెట్ వేసుకున్నానండి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే పర్ల్స్ ది ఇయర్ రింగ్స్ కూడా సో అగైన్ ఇట్స్ ఓన్లీ బ్లాక్ బీట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను నెక్లో ఓన్లీ బ్లాక్ బీట్స్ యూస్ చేస్తాను ఆర్ ఇఫ్ నాట్ కొంచెం హెవీ నెక్ పీసెస్ యూస్ చేస్తాను సో యా ఇక్కడ జస్ట్ బ్లాక్ బీట్సే ఉన్నాయి బట్ విత్ దట్ ఆ పర్ల్ లుక్ ఐ మీన్ స్కర్ట్ యాజ్ వైట్ ఉంది కాబట్టి నేను ఆ వైట్ని నేను ఇయర్ రింగ్స్ కింద మ్యాచింగ్కి తీసుకొచ్చాను ఐ మీన్ లైక్ పర్ల్స్ తోటి అండ్ పర్ల్స్ బ్రాస్లెట్ ఉంది అండ్ యా అండ్ ఇట్ ఈస్ వెరీ మినిమల్ మేకప్ లుక్ అండ్ ఆల్సో చాలా నూడ్ లిప్స్టిక్ తోటి ఉందండి ఈ పిక్చర్ సో యా బట్ దిస్ ఈస్ మై వెరీ 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 ఫేవరెట్ లుక్ అని చెప్పాలి నాకు చాలా నచ్చింది యాక్చువల్గా ఇది మేబీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఎల్లో గ్లో ఉందో ఏమో బట్ సమ్హౌ దిస్ ఈస్ మై ఫేవరెట్ లుక్ ఐ హోప్ మీకు అంతే నచ్చింది అనుకుంటున్నాను సో ముడిట్లో ఏ లుక్ బాగుందంటారు ఇదే కదా నాకు ఇదే బాగా నచ్చింది ఐ డోంట్ నో మీరు కమెంట్స్లో చెప్పండి
సో దట్స్ మై టేక్ అండి. క్రాప్ టాప్ని 3 వేస్లో ఎలా యూస్ చేయాలి అనేది. దీస్ ఆర్ ద స్టైల్స్ ఆర్ ద స్టైల్ ఐ ప్రిఫర్. ఐ నో చాలామందికి ఇంకా చాలా బాగా స్టైల్ చేయగలుగుతారు. సో బట్ దిస్ ఈజ్ మై టేక్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. Bye-bye and see you in my next video.